ఇండియాలోనే అతిపెద్ద భారీ మట్టి వినాయకుడిని ఇక్కడ మనం ప్రతిష్ఠించడం జరిగిందండి. 21 రోజు రకరకాల హోమాలు, యాగశాల కూడా అక్కడ నిర్మించడం జరుగుతుంది. ప్రతిరోజు కన్నుల పండగగా ఒక జాతరలాగా 21 రోజుల ఉత్సవాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 150 మంది కార్మికులు 3 నెలల నుంచి విడతల వారీగా, దశల వారీగా వచ్చి పనిచేసి ఇక్కడ ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందండి. ఫినిషింగ్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ వాటర్ కలర్ అందరూ పెడుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలుషితం అవుతుంది, ఇట్లా మట్టి వినాయకుళ్ళు తక్కువ అంటే మీ ఇంత భారీ మట్టి వినాయకుడిని మేము పెడుతున్నాం అంటే ఇంకా చిన్న వాళ్ళు ఎట్లా ఆలోచించాలి? వాళ్ళు కూడా మట్టి వినాయకుడిని పెట్టండి, వాటర్ కలర్స్ వాడండి అన్న ఒక చిన్న మెసేజ్. అది చిన్నగా ఇద్దాం అనుకున్నాం, అది కాస్త ఇప్పుడు భారీ మెసేజ్. నా పేరు కే జయవినిత, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి వినాయకుడిని చూశాను, చాలా బాగా అనిపించింది. మన గుంటూరులో ఫస్ట్ ఇదే మట్టి విగ్రహం చేస్తున్నారు, 99 అడుగులు. నాకు చాలా ఆనందంగా ఉంది ఇది చూడగానే. కలర్ఫుల్ విగ్రహాలు అన్నీ ఉంటాయి కానీ అవి మన పర్యావరణానికి మంచిది కాదు. కానీ ఇది మట్టితో చేశారు కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇది ప్రప్రథమ గుంటూరు నగర పట్టణ వాసులకు చిరకాల కోరికగా కూడా ఇది అందిద్దామని చెప్పేసి 99 అడుగుల అమరావతి మహానాగ విఘ్నేశ్వర గణపతి మన విగ్రహం పేరు వచ్చేసి గుంటూరు నగరంలో ప్రప్రథమంగా ఇది 99 అడుగులు పెడతానికి కూడా కారణం గుంటూరు నగర వాసులకి ఇది పర్యావరణానికి ఎలా అయితే ఉంటుందో మట్టితో చూపిద్దామని చెప్పేసి గుంటూరులో మొట్టమొదటిసారిగా 99 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది గత 3 నెలలుగా ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన 150 మంది కళాకారులచే తయారు చేయబడింది. ఇక్కడ గంగానది నుంచి తీసుకొచ్చిన మట్టిని మాత్రమే మేము ఇక్కడ ఉపయోగించి ఈ భారీ విగ్రహాన్ని మేము ఇక్కడ తయారు చేయడం జరిగింది. వినాయక చవితి రోజు నుంచి 21 రోజుల పాటు స్వామివారికి నిత్యం పూజలు కానీ, హోమాలు కానీ అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి.